ఇలా చెవిలో కాటన్ పెట్టుకున్న వాళ్ళని చూసినా లేదా స్కార్ఫ్ చుట్టుకున్న వాళ్ళని చూసినా మనకి ఈజీగా అర్థమైపోద్ది కదా వాళ్ళు బాలింతలు అని చెప్పి. తిని కూడా రీసెంట్ గా డెలివరీ అయింది. వాళ్ళ అత్తగారు చెప్పారండి, నువ్వు కంపల్సరీగా కాటన్ పెట్టుకోవాలి చెవిలో అని చెప్పి. ఏం చెప్పారు? చల్లగాలి వెళ్ళిపోద్ది లోపలికి అని చెప్పారు. ట్రెడిషన్స్ ప్రకారం మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, చెవిలో కాటన్ పెట్టుకోకపోతే డెలివరీ అయిన తర్వాత గాలిది వెళ్ళిపోయి హెడేక్ వస్తుంది, లేదంటే గాలి పట్టేస్తుంది, చల్లగాలి వెళ్ళడం వల్ల పళ్ళు ఊడిపోతాయని చెప్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ లేదన్నమాట. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ కానీ ఏ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా ఇలా డెలివరీ అయిన తర్వాత కాటన్ పెట్టుకోవడం సపోర్ట్ చేయవు. ఇంకా కాటన్ పెట్టుకోవడం వల్ల ఇయర్ వ్యాక్స్ లోపలికి డిస్లాడ్జ్ అయ్యి ఇయర్ బ్లాక్ అయ్యే అవకాశాలు అవి ఉంటాయి. అండ్ ఇంకా కాటన్ అదే పనిగా పెట్టుకోవడం వల్ల హ్యూమిడ్ ఎయిర్ అది ట్రాప్ అయ్యి ఇయర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఒకవేళ కోల్డ్ క్లైమేట్స్లో కానీ లేదంటే చలి ప్రదేశాల్లో కనుక డెలివరీ అయితే ఇన్ జనరల్ వామ్గా డ్రెస్ చేసుకోండి, అంతేగాని కాటన్ పెట్టుకోవడం కానీ టైట్గా స్కార్ఫ్ అది కట్టుకోవడం కానీ చేయకండి. ఇంకా కొంతమంది సమ్మర్లో కూడా స్వెటర్స్ అవి వేసేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు కంఫర్ట్గా ఉంచుకోండి. మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండాలి అంటే మనము మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, హైజీనిక్ బాగా ఉతికిన క్లోత్స్ అవి వేసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్ అది తీసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇలాంటి ఏవైతే ఏమీ ఉండవు.